మీ పేరు? హాయ్, నా పేరు కోటేశ్వరరావు అండి. సో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అవబోతుంది తెలుసా? తెలుసండి. సో ట్రైలర్ పైన మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? పీక్స్లో ఉన్నాయండి, ఎందుకంటే ఆ సినిమా షూటింగ్ కూడా వెళ్ళాం మేము. సో ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ చాలా ఓవర్గా మాట్లాడాడు కూడా చాలా, మాకు ఆర్మీ ఉంది, ఫ్యాన్స్ ఉంది అని చెప్పేసి. అవన్నీ కాదు కానీ సుకుమారు పుష్ప 2 కథ పరంగా చూస్తారు, ఇది కూడా మూవీ పరంగా చూస్తారు. హిట్ కొడుతుంది, బాగా బ్లాక్ బస్టర్ కూడా కొడుతుంది. నెక్స్ట్ వచ్చే మూవీ అల్లు అర్జున్కి ఖచ్చితంగా ఫ్లాప్ ఇస్తుంది. ఏది ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోరాదు. ఎవరైతే మనల్ని పైకి తీసుకొచ్చారనో వాళ్ళని అనగదొక్కడం తప్పు. చాలా నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పావు, నా ప్లాట్ఫామ్ ఇదే, నాకు వేసింది వీళ్ళే అని చెప్పేసి. ఈరోజు నాకు ఆర్మీ ఉందని నువ్వు ఎదగంగానే వీళ్ళందరిని మర్చిపోవడం తప్పు. పుష్ప 2 మాత్రం హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది. తెలుగులో కాకపోయినా పక్క రాష్ట్రాల్లోనే ఖచ్చితంగా హిట్ కొడుతుంది. కాకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఆడిన తర్వాత నెక్స్ట్ మూవీకి చాలా దెబ్బతింటాడు అల్లు అర్జున్. అవసరమైతే మూవీ ఛాన్సెస్ కూడా కోల్పోతాడన్న ఒక అవకాశం కూడా, అవగాహన ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పుడు స్వార్థపరంగా ఎవరైనా చిరంజీవి ఫ్యామిలీ అయినా నా ఫ్యామిలీ ఎదగాలి, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళైనా నేను ఎదగాలనుకుంటాడు కానీ పక్కోడు ఎదగాలనుకోడు. అందుకని నిన్ను మావోడని చెప్పేసి ఎదిగిచ్చారు మెగా ఫ్యామిలీ. నువ్వు వాళ్ళనే దొక్కేస్తానంటే బాగోదు ఇది. అండ్ ఆల్సో మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో వరుణ్ తేజ్ గారు ఇలా కాంట్రవర్సీగా మాట్లాడారు అని చెప్పేసి అది మొత్తం కాంట్రవర్సీ అవుతుంది కదా, దానిపైన మీ అభిప్రాయం? అది కూడా తప్పే అండి, ఎందుకంటే ఎప్పుడు నా ఫ్యామిలీ ఓసారి ఉంటుంది మీ ఫ్యామిలీ అట్లా అనడం వల్లే అల్లు అర్జున్ పక్కకి వెళ్ళాడన్న ఒక ఉద్దేశం. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ గురించి చెప్తే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వాళ్ళ నాన్న ఉంటాడు కదా, వాళ్ళ నాన్న గురించి కూడా టాపిక్ రావాలి కదా. వీళ్ళ గురించే వస్తే ఈయన ప్రొడ్యూసర్ అల్లు రామలింగయ్య కొడుకు ఈయన గురించి కూడా కొద్దిగా చెప్పాలి, వాళ్ళ తాత గురించి ఈయన గురించి కొద్దిగా చెప్తే అల్లు అర్జున్ కూడా ఇష్టపడుతుంది. ఇలాంటివి భేదాలు రావడం వల్ల పక్కకి వెళ్ళిపోయాడు. ఓన్లీ టార్గెట్ చేయడం తప్పు, అల్లు అర్జున్ని టార్గెట్ చేయడం. ఆయన తీసుకున్న డిసిషన్ కూడా తప్పే. ఏదైనా కలిసి మాట్లాడాలి. ఒకరు ఎప్పుడు మెగా ఫ్యామిలీ గురించేనే మాట్లాడకూడదు, అల్లు అర్జున్ ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడాలి. ఇంటర్వ్యూలో మాట్లాడితేనే ఆయనకు కూడా ఇష్టం అవుతుంది. ఎప్పుడు మా మెగా ఫ్యామిలీ అంటే పక్కకి వెళ్ళిపోయాడు. నచ్చలేదు, ఎప్పుడు నాదిగా నడవాలన్న స్వార్థం పెట్టుకోరాదు. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ మొన్న అన్నాడు, మీ వారసుడేవుడు అంటే నా కొడుకు అని చెప్పేసి. ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ డైరెక్ట్గా చెప్పాడు, ఎవడికి నచ్చినా నచ్చకపోయినా ఇది ఎన్టీఆర్ అదేదో సంస్థ పెట్టేసి ఇది నడుస్తుందని చెప్పేశాడు, ఎవరు ఏమనుకున్నా. అలానే ఈయన సైడ్కి వెళ్ళిపోయాడు. ఈరోజు స్టార్లు అయ్యారు కాబట్టి వాళ్ళకి ఏ కొదవ ఉండదు, ఎవరు ఏమనుకున్నా ఫరక్ పడదు వాళ్ళకి. కాకపోతే వాళ్ళకున్నట్టు వీళ్ళకు నాన్నలు ఉంటారు. అల్లు అర్జున్ వాళ్ళ తాత పెద్ద గొప్పోడు, తర్వాత చిరంజీవి వచ్చాడు. చిరంజీవి వాళ్ళ తాత కొద్ది ముందు అయితే రాలేదు కదా, అందుకని వాళ్ళ తాత వాళ్ళ నాన్న గురించి మాట్లాడితే వీళ్ళకి కూడా బాగుంటుంది. అంతేగాని ఎప్పుడు మా నాన్న, మా పెద్ద నాన్న, మా బాబాయ్ అనడం కూడా తప్పే. అది మెయిన్ మ్యాటర్. అది దానివల్ల విడిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు పుష్ప 2 మూవీలో శ్రీలీల ఐటమ్ సాంగ్ చేస్తున్న సంగతి తెలుసా? తెలుసండి, నేను వెళ్ళాను షూట్కి వెళ్ళి. ఓకే, సో శ్రీలీల సమంత గారి కన్నా చాలా గట్టిగా చేయబోతుంది ఐటమ్ సాంగ్ అని అనుకుంటున్నారా? ఎంత చేసినా ఆ ఫిజిక్కి తేడా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు నాని. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అవబోతుంది తెలుసా? తెలుసా. సో ట్రైలర్ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పుష్ప 1 కన్నా బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, పుష్ప 2 మూవీ ఇంకా హైలీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయా మీకు పుష్ప 1తో కంపేర్ చేస్తే? హైలీ ఏం లేవు, దానికన్నా బెటర్ ఉంటుంది అనుకుంటున్నాను. సో పుష్ప 2 మూవీలో ఐటమ్ సాంగ్ శ్రీలీల చేస్తున్నారు తెలుసా? తెలుసు మేడం. సో పుష్ప 1లో అయితే సమంత గారు చేశారు, ఇప్పుడు శ్రీలీల గారు చేయబోతున్నారు. ఎవరు చాలా గట్టిగా లైక్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకునేలాగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది అనుకుంటున్నారు? సమంతనే బాగా చేసింది మేడం. శ్రీలీలది అంటే శ్రీలీల గారి పర్ఫార్మెన్స్ ఇంకా చూడలేదు కదా. చూడకపోయినా నాకు సమంత అంటే ఇష్టం కాబట్టి మీరు సమంత ఫ్యానా? అవును. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? కిషోర్. ఓకే, కిషోర్ గారు. సో November 17th పుష్ప ట్రైలర్ రిలీజ్ అవబోతుంది కదా, సో ట్రైలర్ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకైతే పార్ట్ 1 బాగానే నచ్చింది, పార్ట్ 2 కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నా. సో పుష్ప పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నారు? అంతే, ఓకే, నాకైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకా పుష్ప 2లో ఐటమ్ సాంగ్ శ్రీలీల అన్న సంగతి తెలుసా? తెలుసు. ఓకే, ఆ శ్రీలీల గారు చేస్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? ఏముంటుంది, బాగానే ఉంటుంది, డ్యాన్స్ బాగానే వేస్తుంది కదా. ఓకే, సో ట్రైలర్ కోసం చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారా? వేస్తున్నా. యా, థ్యాంక్ యూ. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరు?
నా పేరు ఖాజా. ఓకే, సో పుష్ప 2లో నుండి ట్రైలర్ రిలీజ్ అవబోతుంది తెలుసా? అవును తెలుసు సో మేడం. పుష్ప 2 ట్రైలర్ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సూపర్ అని ఓకే, పుష్ప 1 మూవీ చూసారా మీరు? చూశాను మేడం. ఓకే, పుష్ప 2 పుష్ప 1 కన్నా ఇంకా బాగుండబోతుంది అని అనుకుంటున్నారా? అవును, పుష్ప 2 అయితే బాగుంటుంది. పుష్ప 1 కన్నా 2 బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు పుష్ప 2 మూవీలో శ్రీలీల గారు ఐటమ్ సాంగ్ చేస్తున్న సంగతి తెలుసా? సీరియల్ అది మాటనే రాదు. ఐటమ్స్ వల్ల జబర్దస్త్ ఉంటుంది ఆమెది. పుష్ప 1లో సమంత గారు చేశారు కదా, సో పుష్ప 2 మూవీలో శ్రీలీల సమంత గారి కన్నా ఇంకా బాగా బాగా చేస్తారు. చేస్తారు మేడం. అవునా? ఆమె డ్యాన్స్ సూపర్ సూపర్. సో ఒక్క మాటలో పుష్ప 2 గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అంటే? మూవీ యాక్చువల్లీ అది మూవీ నేను ట్రైలర్ చూశాను. ఆయన అది టెంపుల్ దగ్గర ఒక ఆ ఫైట్ సీను ఆ ట్రైలర్కే నేను కొంచెం ఫిదా. యాక్చువల్లీ నేను ప్రభాస్ డార్లింగ్ ఫ్యాన్స్ని, కానీ పుష్ప ఏంటంటే AA అంటే మా ఫ్రెండ్స్ అంతా స్టార్, ఫ్రెండ్స్ అంతా స్టారే. నేను కూడా సూర్య ఫ్యాన్ని కానీ ఎక్కువ మాత్రం ప్రభాస్ ఇష్టం. కానీ పుష్ప 2 ఏంటంటే 1 కన్నా 2 బాగా హిట్ అవుతుందని చెప్పి సో అనుకుంటున్నాను. డిసెంబర్ 5న పుష్ప 2 చూడడానికి వెళ్తున్నారా? ఆల్రెడీ విమల్ థియేటర్ మార్చేసినారు కదా. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఉన్నారు అందులో ఆల్రెడీ టికెట్ ఆల్రెడీ ఎప్పుడో బుకింగ్లో రెడీ ఉంటాడు. సో ఖచ్చితంగా మూవీ చూడబోతున్నారు ఫస్ట్ డేనే. ఫస్ట్ డే. ఫస్ట్ డేనే. వెరీ గుడ్, నైస్, థ్యాంక్ యూ.